హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేణు టిప్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే నేను ఒక క్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఏంటంటే ఆగస్టు 3న రాఖీ పౌర్ణమి ఉంది కదండి. రాఖీ పౌర్ణమి సందర్భంగా జనరల్గా మనం ఈ రాఖీ పౌర్ణమి ప్రతి సంవత్సరం బయటకు వెళ్ళి రకరకాల రాఖీస్ ఉంటాయి, చక్కగా కొనుక్కుంటాం కదా ఇష్టం వచ్చిందల్లా చూసుకొని. కానీ ఇప్పుడు ఈ కరోనా టైంలో బయటకు వెళ్ళాలన్నా ఎక్కడ ఏం పట్టుకోవాలన్నా కూడా భయం వేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం. బాగా కమ్యూనిటీ స్ప్రెడ్ అయిపోయింది కదండి. ఇప్పుడు అసలు ఎలా ఉందంటే అసలు ఏ చూసినా కరోనానే కనిపిస్తుంది, అంత భయంగా ఉంది. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో మనం ఇంట్లో అంటే వేరే ఊరు వెళ్ళి బ్రదర్స్కి అట్లాగా రాఖీలు కట్టలేం కదండి. ఇంట్లో ఉన్నప్పుడు మనకి సిస్టర్స్ బ్రదర్స్ ఇంట్లో ఉంటారు కదా, అలాగే చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళకైతే ఈ కరోనా ప్రాబ్లం ఇవేం తెలియదు, వాళ్ళకి రాఖీలు కావాలి. అలాగే ఇది కూడా ఇయర్కి ఒకసారి వచ్చే ఒక మంచి సెలబ్రేషన్ అనే చెప్పుకోవాలి. చాలా హ్యాపీగా ఉంటుంది కదా మన బ్రదర్స్కి, అంటే తమ్ముడికి కానీ అన్నయ్యకి కానీ రాఖీ కడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు మనకి మంచి మంచి గిఫ్ట్లు ఇస్తారు. ఇది మనం ఎందుకు మిస్ అవ్వాలండి? ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇంట్లోనే రాఖీలు ప్రిపేర్ చేసుకోవచ్చుగా అనే ఆలోచన నాకు వచ్చింది. సరేనని నా దగ్గర ఏమున్నాయంటే చూపిస్తాను నేను మీకు. చూడండి, పూసలు అండి, పూసలు ఉన్నాయి. ఈ పూసలు కూడా ఏంటంటే నా దగ్గర ఓల్డ్ ఇలాగా పూసల దండ ఒకటి ఉంది. అంటే ఓల్డ్ అని కాదు, అది కొత్తదే, నేను వేసుకోవట్లేదు. కొంచెం వైర్ అనేది కొంచెం కట్ అయిపోయింది. అది ఆ పూసలను ఉపయోగించి నేను అంటే రాఖీలాగా ఒక 2 తయారు చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలాగో నేను అనుకున్నాను, ప్లాన్ చేసుకున్నాను. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దీనికి కావాల్సింది ఏం లేదండి, అలా పూసలు, అలాగే నార్మల్గా ఇంట్లో మనకి దారపు బంతులు ఉంటాయి కదా, థ్రెడ్లు. నేనైతే ఈ 2 తీసుకున్నాను. ఒకటేమో కనకాంబరం కలర్, ఇంకొకటేమో వైట్. ఈ 2 కలర్సే ఉన్నాయి నా దగ్గర, కాబట్టి నేను ఇవి 2 కలర్స్ మాత్రమే తీసుకుంటున్నాను. అలాగే ఒక సూది, ఇంకంతేనండి. మన ఇంట్లో ఏ2 కామన్గా దొరుకుతూనే ఉంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా పేపర్ ఉంటే పేపర్ క్రాఫ్ట్స్ చేయొచ్చు. అలాగే రిబ్బన్ ఉంటే, నా దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాం.
చూసారు కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. చూడండి, ఇలాగా ఒక 2 కలర్స్ ఇలా వచ్చేటట్లుగా ఇలా నేను ఒకటి చేశాను కదా. ఇది ఈజీయేనండి, కొంచెం ఈ ముళ్ళేయటం కూడా జస్ట్ మెలికేయడమే. కొంచెం జాగ్రత్తగా చూడండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఒకటి చేయొచ్చు, చాలా బాగుంది కదా. ఫ్రెండ్షిప్ బ్యాండ్గా అలాగే మనం రాఖీ లాగా కట్టొచ్చు. కొంచెం మోడర్న్గా స్టైల్గా ఉంది, నైస్గా ఉంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది బాగుంది, ఇది కూడా బాగుందండి, నాకైతే నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో లేదో నాకు కామెంట్ చేయండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఇది చిన్నపిల్లలకైతే సరిపోతుందండి, కొంచెం థ్రెడ్ సరిపోలేదు. మనం కొంచెం ఎక్కువ థ్రెడ్ తీసుకుంటే కొంచెం పూసలు ఎక్కువ పడతాయి. ఇది వచ్చేసి చిన్నపిల్లలకైతే కరెక్ట్గా సరిపోతుంది కదండి. చాలా బాగుంది, చక్కగా ఇలా చాలా నైస్గా ఉంటుంది పూసలతో. ఇంకా మీ దగ్గర కలర్స్ పూసలు ఉంటే కలర్స్ పూసలతో, అలాగే ఏదన్నా వేరే కలర్ ఉంటే అచ్చంగా ఆ కలర్తో ఎలా అయినా పర్లేదు. ఇంకొక విషయం అండి, మొన్న కార్ వ్లాగ్ చూశారు కదా, అందులో చిన్నపిల్లలు ఉన్నారు కదా, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు. ఆ పాప అయితే అక్షయ తన పేరు. తను ఇప్పుడు 6th స్టాండర్డ్, అంటే ఇయర్ స్కూల్ లేదు కాబట్టి, లేదంటే 7th స్టాండర్డ్కి వచ్చేది. అసలు చిన్నపిల్లలైనా పిల్లల్లో ఎన్ని ఇన్నోవేటివ్స్ ఐడియాస్ ఉంటాయండి. వాళ్ళకి చాలా టాలెంట్ ఉంది. ఇప్పుడు జనరేషన్ మరీ బాగా ఎక్కువగా ఉన్నారు కదా. తను కొంచెం తన దగ్గర ఎక్కువగా సండేస్ కానీ ఇట్లా, ఇప్పుడైతే ఇంకా హాలిడేస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పేపర్స్తో క్రాఫ్ట్ చేయడం, అంటే వాల్ క్రాఫ్ట్స్ చేయడం, అలాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ చేయడం, ఇలాంటివన్నీ బాగా ఇంట్రెస్ట్ చేస్తుంది. అయితే నేను అని చెప్పాను, ఏదన్నా ఆలోచించి మనకి రాఖీ పౌర్ణమికి రాఖీ లాగా బ్యాండ్స్ లాగా ఏదన్నా ఆలోచించి పేపర్స్తో చేయమని చెప్పాను. అయితే నాకు వీడియోస్ పంపించిందండి. వాళ్ళ పాపం ఫోన్లోనే షూట్ చేశారు. వాళ్ళ దగ్గర ట్రైపోర్డ్ ఏమీ లేకపోవడం వల్ల కొంచెం షేకీగా వచ్చింది, బాగా వచ్చింది. కానీ ఆ వీడియోస్ కూడా నేను ఈ వీడియోలో పెడతాను. మీకు నచ్చితే అలా కూడా ట్రై చేయండి. ఒక చిన్న ఐడియా మాత్రమే.
అంతేనండి, ఈ వీడియోలో అయితే ఇలాగా రాఖీల్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో షేర్ చేద్దాం అనిపించింది. యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి, మీకు కూడా చాలా ఈజీగా వస్తుంది. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ రాఖీ పౌర్ణమికి మీరు ట్రై చేసి మీ బ్రదర్స్కి కట్టండి. ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రేణు టిప్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది కదా, అది యాక్టివేట్ చేయండి. అలా చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, మరి బాయ్.